హాయ్ అండి, నమస్కారం. పార్ట్ 2 కథలోకి వెళ్దామా? ఆ దంపతులిద్దరికీ పాప అనే శబ్దం వినపడగానే ప్రాణం లేచినట్టయినయింది. భార్య పాపా పాపా అని ఆ బంగ్లాలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కానీ తన భర్త, ఓసేయ్ ఆగవే, అది పాప కాదు, దెయ్యం శబ్దం, నా మాట వినవే, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అరుస్తూ ఉండగానే తన భార్య బంగ్లాలోకి ప్రవేశించింది. తను అడుగు పెట్టగానే తలుపులు ఠప్పునమని మూతపడ్డాయి. తన భర్త ఏడుస్తూ భయంతో బయటనే ఉండిపోయాడు. లోపల పాప ఎక్కడైతే అమ్మా అమ్మా అనే శబ్దం వినిపిస్తుందో అక్కడ వెలుతురుండేది. మిగతా భాగమంతా చీకటి. పాప పిలుపుకి ఆవిడ, తల్లి తల్లి, నా బంగారు తల్లి, రామ్మా, నాకు కనిపించవమ్మా అని అనేది. కానీ పాప శబ్దం తప్ప మనిషి కనిపించేది కాదు. అమ్మా పాపా, నాకు ఒక్కసారి కనిపించవమ్మా, నువ్వు నాకు కనిపించకపోతే నేను ఇక్కడే ప్రాణాలు అర్పిస్తాను అన్నది. అప్పుడు ఒక చిన్న వెలుతురులో మళ్ళీ ఒక శబ్దం, మాటలు వినిపించాయి. అమ్మా, నేను నీకు కనిపిస్తాను, కానీ నేను చాలా భయంకరంగా ఉంటాను. నువ్వు నన్ను చూస్తే భయపడతావు, నన్ను అసహ్యించుకుంటావు. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఎందుకంటే ప్రతిరోజు ఇదే దారిలో వెళుతూ నాకు పాప కావాలి పాప కావాలి అనే దానివి. నువ్వు నాకు అమ్మవైతే ఎంత బాగుండునో అనుకునేదాన్ని. కానీ నేను ఒక్క దెయ్యానికి పుట్టిన పాపని. అందరూ అంతరించిపోయారు. శాపం వల్ల నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. అయ్యో పర్లేదమ్మా, నేను నిన్ను కనురెప్పలా నా కనురెప్పలా చూసుకుంటాను. నన్ను నమ్ము, నా దగ్గరికి రామ్మా, ఒక్కసారి కనిపించమ్మా అని వేడుకుంటుంది. వస్తానమ్మా, వస్తాను, కనిపిస్తాను, నీ ముందరికి వస్తాను, ఉండవమ్మా, ఆగు, అక్కడే ఉండు అని ఆ పాప వినిపిస్తుంది. ఒక్కసారిగా ఆమె ముందరికి వెలుతురుస్తుంది. ఆవిడ కళ్ళు తెరవగానే ఒక చిన్న పిల్ల రాక్షసి ప్రత్యక్షమవుతుంది. ఆమె రూపం చాలా భయంకరంగా ఉంటుంది. అయినా కూడా ఆ వెలుతురులో ఆమె కళ్ళు తెరిచి చూడగానే ఆవిడ ఏమాత్రం భయపడలేదు. పాపా, నా తల్లి, రామ్మ, నేను మీ అమ్మని అనుకో అని ముద్దాడుతుంది. పదమ్మా, ఇంటికి వెళ్దాం, నాన్నని చూద్దు గాని అంటుంది. వద్దమ్మా వద్దు, నువ్వంటే అమ్మ ప్రేమతో నన్ను అంగీకరించావు. అందరూ నన్ను చూసి భయపడతారమ్మా, కొడతారు, తిడతారు, దెయ్యం పాపాన్ని ఎగతాళి చేస్తారు. వద్దమ్మా, నేను రాను. లేదమ్మా, అలా అనకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా, పదమ్మా అని హక్కును చేర్చుకొని దెయ్యం పాపని బయటికి తీసుకెళ్తుంది. బయటికి అడుగు పెడుతూనే దెయ్యం పాప చిన్న దేవతలాగా మారిపోతుంది. బహుశా శాప విమోచనమేమో. తను పరిగెత్తుకుంటూ ఊళ్ళోకి వెళ్ళగానే గ్రామస్తులను వేడుకుంటుంది. ఆ పాప వైపు అస్సలు చూసి ఉండదు. ఈ పాపని ఎవ్వరూ ఏమీ అనొద్దండి, ఈ పాప నా బంగారు పాప, నాకు దేవుడిచ్చిన బిడ్డ అని ఏడుస్తుంది. దేవత రూపంలో ఉన్న ఆ పాపను చూసి అందరూ పాద నమస్కారాలు చేస్తూ, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా, ఏకంగా దేవుడు నీకు దేవతనే ప్రసాదించాడు అని అందరూ అన్నారు. అయ్యో లేదండి, మీరు ఏది చూసి ఏదంటున్నారు? ఈ పాప నాకు దేవుడిచ్చిన బిడ్డే, కానీ రూపం బాగుండదు. చూడండి, ఇటు చూడండి ఆ పాప వైపు అని చూస్తూనే ఇలా చూపిస్తూనే ఆమెకి దెయ్యం పాప ముందు చూసిన బంగళాలో చూసిన పాప కాకుండా దేవత తన ఒళ్ళో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే అర్థమైంది ఏంటి అని అనుకుంటే, మనము మాతృత్వ భావనలో, దైవనామ స్మరణలో ప్రత్యక్షంగా దేవుడే ఆ భార్యాభర్తల దంపతులకి దేవతని ప్రసాదించాడు. అంటే అర్థమైంది కదా. మనము దైవనామ స్మరణలో ఏకాగ్రతతో ఏది మనం స్మరించుకున్నా అనుకోకుండానే మనకు దేవుడు అన్ని వరాలు ఇచ్చేస్తారండి. చూడండి, ప్రత్యక్షంగా దేవుడు తన కడుపున పుట్టక బిడ్డల్ని ఇవ్వకపోయినా కూడా పరోక్షంగా తనకు ఒక దేవతనే ప్రసాదించాడు. ఆ బిడ్డ ఆ ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఆ గ్రామం మొత్తం
పచ్చని పైరులు, మంచి పంట పొలాల్లో రైతులందరూ మంచిగా జీవిస్తూ పచ్చని ఆ పాప అడుగు పెట్టగానే ఆ గ్రామంలోని ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో పచ్చని పైరులతో బంగారు భవిష్యత్తును అనుభవించారు. అప్పటి నుండి ఆ తల్లి కడుపున పుట్టకపోయిన ఆ బిడ్డ దేవుడిచ్చిన బిడ్డ అని అనుకుంటూ ఆ దంపతులిద్దరికీ మరియు ఆ పాపకి, దేవత పాపకి అందరూ పూజలు పునస్కారాలు చేస్తూ ఒక గుడినే కట్టసాగారు. అదేనండి ఈ కథ. మీకు నచ్చినట్లయితే ఈ కథ చిన్నపిల్లలకి ఖచ్చితంగా వినిపించండి. చిన్నపిల్లలు వింటూ హాయిగా నిద్రపోతారు, బాగా వింటారు, మీ మాట కూడా వింటారు, చక్కని నిద్రపోతారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.